జీటీవీ భక్తి ప్రేక్షకులందరికీ పునఃస్వాగతం. ఈరోజు మనం శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతున్నాము. ఈ దేవాలయం నాగవంశం వీధి, దాసనపేట, విజయనగరంలో ఈ యొక్క దేవాలయం మనకి దర్శనం ఇవ్వడం అన్న జరుగుతుంది. ఈ దేవాలయానికి ముందుగా స్వామివారిని దర్శించుకునే ముందు లోపల మనకి ఉప ఆలయాలుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆలయము, అదేవిధంగా వరసిద్ధి వినాయక స్వామి ఆలయం కూడా అని అంటారు అనమాట. ఈ స్వామివారిని కూడా దర్శించుకోవడం ఎంతో విశేష అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక్కడ వినాయక నవరాత్రుల యందు విశేష ఆరాధన అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చూశారు కదా, చక్కగా లక్ష్మీ సమేతుడై గణపతి మనకి దర్శనం అవడం జరుగుతుంది. లక్ష్మీ గణపతి దేవాలయం, అదేవిధంగా నందీశ్వరుడు మనకి దర్శనం అవడం జరుగుతుంది. ఉప ఆలయాల్లో రెండో ఆలయంగా మనకి అమ్మవారి ఆలయం మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చూడండి, అమ్మవారి ఆలయం, అమ్మవారు కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేష కార్యక్రమాలు అన్నవి జరుగుతూ ఉంటాయి. అంతేగాక ఈ దేవాలయంలో ఎవరైనా కార్యక్రమం అది చేయించుకోవాలన్నా అర్చక స్వామి వారిని సంప్రదిస్తే మనకి ఆ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటారు. అంతేకాక ఇక్కడ భక్తులు స్వహస్తాలతోనే అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఆరాధన చేసుకునే అవకాశాన్ని ఇక్కడ ఈ దేవాలయం వారు కలిగించడం జరిగింది. అదేవిధంగా దేవాలయంలో చక్కగా మనకి తులసి అమ్మవారు కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోపము అనగా నుయ్యి ఇక్కడ పాద ప్రక్షాళన చేసుకుంది కూడా మనకి సదవకాశాన్ని ఇక్కడ వారు కలిగించారు. ఇది ధ్వజస్తంభము, సిమెంట్తో కట్టిన ధ్వజస్తంభం మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మండపము ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకుందికి ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆహ్లాదకరమైన ప్రదేశము చక్కగాను చూడండి. మనకి ఇక వేప చెట్టు, రావి చెట్టు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తిలకిద్దాము ఆ వృక్షరాజాన్ని కూడా. ఇటువంటి వృక్షరాజానికి ఈ విధంగా మనం దారంతో కనుక కడితే అట్టి వారికి వాళ్ళ మనసునున్న కోరికలు నెరవేరుతాయి అనమాట. చాలామంది విశ్వాసం. ఈ విధంగా చూశారు కదా, ఇటు వేప, అదేవిధంగా ఇటు మర్రి, రెండు చెట్లు కలిపి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇటువంటి వృక్షాలకు కూడా చాలామంది కళ్యాణం గట్టా చేస్తూ ఉంటారు. రావి చెట్టు ఉంది. కొత్తగా దేవాలయాలు నిర్మితం కూడా అవుతున్నాయి. అందులో ఇంకా ప్రతిష్ట జరగలేనట్టుంది దేవాలయాలు. ఇది దేవాలయం చుట్టూ ఉన్నది. అదేవిధంగా కార్తీక మాసంలో మహాశివరాత్రి యందు కూడా ఇక్కడ విశేష కార్యక్రమాలని చేయడం వల్ల జరుగుతుంది. ఇది మారేడు చెట్టు అనమాట. ఇది ఇవన్నీ చక్కగా ఈ వృక్షం గురించి ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. చాలా విశేషమైన వృక్షము ఈ వృక్షము. ఈ వృక్షం పేరు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలా ఎవరైతే ఈ వృక్షం పేరు సరైన సమాధానంగా మాకు ఛానల్ కమెంట్ సెక్షన్లో రాస్తారట్టి వారికి విశేష బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది జమ్మి చెట్టు, జమ్మి వృక్షము. శని భగవానుడికి ఎంతో ప్రీతైన వృక్షం అనమాట ఈ వృక్షము. ఈ వృక్షము యొక్క కాండముతో, ఈ వృక్షం యొక్క వేర్లతోని, అదేవిధంగా చెట్టుకున్న కొమ్మలతో కూడా శని భగవానుడికి మనం హోమాది కార్యక్రమాలు చేసినప్పుడు ఇవే సమిధలుగా వాడడం అన్న జరుగుతుంది. జమ్మి వృక్షము, ఈ వృక్షానికి ఎంతో విశిష్టత ఉంది. అదేవిధంగా అనేకమైన వృక్షరాజాలు మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందాము.
कास्यपेयं सर्वपापाग्निं प्रणतोऽस्मि दिवाकरं चन्द्रस्तोत्रं दर्शनतुषाराभं क्षीरोदानसंभवं नमामि शशिनं सोमं शम्भुभूषणं कुजस्तोत्रं कलिकल्पसम्भूतं विद्युत्कान्तिसमप्रभम् ఇలాగా నంది కొమ్మల నుండి మనం స్వామివారిని దర్శించుకోవడం మనకి ఎంతో విశేష ఫలితం అన్నది రావడం జరుగుతుంది. ఈ విధంగా శివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ నంది కొమ్మల నుంచి స్వామివారిని దర్శించుకుంటే కనుక స్వామివారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ దేవాలయం తాలూకా పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ జీటీవీ భక్తి యూట్యూబ్ ఛానల్. స్వామివారిని దర్శించుకుని వీడియోని ముగించడం అన్నది జరుగుతుంది. सर्वमेवाप्नोति अदो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रैतिष्ठति वसोद्धारा युहो दिवसो ओर्मेन्तु काल्तुति मेदाराते जावीते कृतद्गवाहेन मे जाधारा मुस्मिन् लोके बिम्बमानोऽणवतिष्ठता तेजो ज्योतिजो आज्यं तेजो वसोद्धारा तेजसेवाप्ये तेजो वरुन्धे नानुजानान्नाद्यं पूर्णाहुतिमुहूर्तः शुभमुहूर्तोऽस्तु शच्चमे मयश्चमे प्रियञ्चमे कामश्चमे कामश्चमे सौमनश्चमे पत्रञ्चमे श्रीयञ्चमे वच्चञ्चमे यशश्चमे भगच्चमे द्रविणञ्चमे यन्ताञ्चमे तत्ताञ्चमे क्षेमञ्चमे तृतीयञ्चमे त्वञ्चमे महच्चमे सपिञ्चमे ज्ञानञ्चमे स्वञ्चमे प्रचोञ्चमे चिरञ्चमे लयश्चमे अर्धञ्चमे प्रतञ्चमे क्षञ्चमे नामयिच्चमे जीवातञ्चमे दीर्घायुष्पञ्चमे नमित्रञ्चमे भयञ्चमे सगञ्चमे शयनञ्चमे शूषाञ्चमे शुद्धिनञ्चमे स्वाहा षट्चादिभ्यो देवताभ्य इदं नमः।